మీరు శ్రీమంతుల్లో మహేష్ బాబు సైకిల్ తొక్కినట్లుగా మీరు కూడా కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ సైకిల్ తొక్కుతుంటారంట. ఎందుకు ఆ సైకిల్ అంతగా సైకిల్ తొక్కడం ఇష్టమా మీకు? ఎట్లా అంటే సైకిల్ ఆరోగ్యానికి చేసినాం మనకి. ఇట్స్ ఆరోగ్యం కోసం కూడా, సైకిల్ ఫిట్నెస్ కోసం. అది ఒక సైకిల్ తొక్కడం వల్ల కూడా మనకి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ నేను టౌన్లో చాలాసార్లు సైకిల్ తొక్కాను. ఇటీవల కదా, చిన్నప్పటి నుంచి ఉంది సైకిల్. గుంటూరులో కూడా ఎస్పీగా నేను సైకిల్ తొక్కాను, పార్వతీపురంలో తొక్కాను. సో సైకిల్ అన్నది ఒక నా జీవితంలో భాగమైంది. మా కానిస్టేబుల్స్కి, మా సోదరులందరికీ చెప్తుంటాను, సైకిల్ కొనుక్కోండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఇప్పుడు అందరికీ కూడా హీరో హోండాలు. ఇప్పటికి సైకిల్ తొక్కుతున్నారు మీరు? ఇప్పుడు కూడా సైకిల్ తొక్కుతున్నాను. ఇప్పుడు కూడా సైకిల్ ఉంది. అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళేటప్పుడు సైకిల్లో వెళ్తారంట మీరు వాళ్ళకి? అంటే గ్రామాల్లో అంటే మేము చైతన్యవంతమైన గ్రామాలు. సపోజ్కి ఇటీవల రోడ్డు ప్రమాదాల మీద మేము ఒక కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఒక 20-30 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం జరిగింది. కేవలం డ్రైవర్స్లో అవగాహన కల్పించడం కోసం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించి కానీ ఒక అంశం తీసుకుని సైకిల్ తొక్కుతాం. మీరు అవగాహన చేశారు. అయితే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా ముందుకు వచ్చారా కర్నూలు జిల్లాలో? చాలామంది ముందుకు వచ్చారు. ఆ నేత్రదాన పత్రాల మీద 1,75,000 మీద సైన్ చేశారు. అవయదానికి సంబంధించి జీవనదానం వాళ్ళని మేము సంప్రదిస్తున్నాం. వాళ్ళు కూడా త్వరలోనే రావచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అది కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. గుంటూరు జిల్లా గురించి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు రవికృష్ణ గారు మరోసారి మాకు గుర్తుకొచ్చారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా మీరు గుర్తుకొస్తున్నారు. గుంటూరు అంటే పేకాట క్లబ్బులకు కేర్ ఆఫ్ అయిన గుంటూరు జిల్లాలో పేకాట క్లబ్బులపై మీరు మెరుపు దాడులు నిర్వహించారు. అసలు పేకాట క్లబ్ని తొలగించేశారంటారు. అంటే ఎలా చేశారు ఆ కార్యక్రమాన్ని? అక్కడ పేకాట క్లబ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. పేకాట అనేది ఒక వ్యసనం. పేకాట వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు కూడా పేకాట వల్ల మొత్తం ఆస్తులన్నీ పోగొట్టిన వాళ్ళు. అటువంటి మహిళలు చాలామంది మాకు కంప్లైంట్ చెప్పేవారు. స్వచ్ఛందంగా వాళ్ళు బయటికి రాలేకపోయినా సరే వాళ్ళ బాధను వ్యక్తపరిచేవారు. అటువంటి సమయంలోని విచ్చలవిడిగా జరుగుతున్న పేకాట క్లబ్స్ మీద దాడులు చేసాం. ఒక క్లబ్ మీద దాడి చేసిన సుమారుగా 400 మంది ఒకసారి పట్టుకున్నాం. పెద్ద మేళాకం చేస్తున్నారు వాళ్ళు. అటువంటి క్లబ్బుల్ని మోయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా యువకులను కూడా చైతన్యపరిచాం. ఎట్టి పరిస్థితుల్లో క్లబ్బులు జోలికి పోకండి. ఒక క్లబ్ అంటే ఇంకా ఒక ఆశయంతో పనిచేయాలి, మంచి వాతావరణంలో పనిచేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా యువతను కూడా చైతన్యపరచడం కోసం మద్యం, జూతం, పొగాకు వీటి జోలికి పోకండి అని చెప్పి ఎక్కడ పోయినా చెప్తుంటాను. అదేవిధంగా రక్తదానం, నేత్రదానం, అవయదానం వీటి గురించి కూడా చెప్తుంటాం. సమాజం మనకి అన్నీ ఇచ్చింది. అటువంటి సమాజానికి మనం ఇవన్నీ తిరిగిస్తే ఇంకా మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజంలో మనం కూడా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. సమాజం ఎంత వచ్చింది, మనం తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతామంటారా? లావ్ అయిపోతాం మనం కూడా. అయితే జీవితంలో మీరు అత్యంత గుర్తుండిపోయే సంఘటన కావచ్చు, అత్యంత బాధించే సంఘటన కావచ్చు, ఏ ఉన్నాయంటారు? బాధించే సంఘటన ఆల్రెడీ చెప్పాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు. సంతోషపెట్టే సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. అత్యధికంగా సంతోషపెట్టే సంఘటన కప్పట్రాలు దత్తత తీసుకోవడం. ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కుటుంబంలో 5 మంది కాదు, వేలాది మంది యాడ్ అయ్యారు. ఆ గ్రామంతో పాటు ఇంకా ఎంతోమంది, వందలాది మంది. ఇప్పుడు ఏ గ్రామం పోయినా సరే వాళ్ళందరూ గ్రామస్తులందరూ ఎస్పీగా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారు. అటువంటి సందర్భాలు ప్రతి సందర్భం కూడా సంతోషకరమైన సంఘటన. చివరిగా ఒకటి చెప్పండి, కపట్రాల్లో గతంలో ఫ్యాక్షన్ దాంట్లో కూరుకుపోయిన చాలామంది కూడా కపట్రాలను వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం కపట్రాల్లోకి వాళ్ళు రావాలనుకుంటారు. వాళ్ళు వస్తే ఎలా ఆహ్వానం ఉంటుంది? వాళ్ళు చాలామంది వచ్చారు. ఇప్పటికి కొంతమంది వెళ్ళిపోదాం అనుకున్నారు, ఆగిపోయారు. కొంతమంది ఇదివరకు పొలం బీడి పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పొలం చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వస్తే ఇంకా గ్రామం ఆహ్వానం పలుకుతుంది. దాంట్లో కొంతమంది ఆల్రెడీ వచ్చి మన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సో మంచి వాతావరణం అయితే ఏర్పడిందని భావిస్తున్నాం. మీ భవిష్యత్తు లక్ష్యం ఏం సార్? భవిష్యత్తు లక్ష్యం పోలీసులకి, ప్రజలకి మరింత చేరువవ్వాలి. సొంత ప్రయోజనం కాదు, సమాజ ప్రయోజనం ముఖ్యం అనేది అందరూ తెలుసుకోవాలి. సమాజాన్ని ప్రేమించాలి. ప్రతి పోలీసు కూడా సమాజానికి దగ్గర అవ్వాలని, అటువంటి పోలీసింగ్ రావడం కోసం నిరంతరం చట్ట ప్రకారం పనిచేసుకుంటూ పోతాం. భవిష్యత్తులో మీ కుమార్తెను కానీ మీ కుమారుడిని కానీ మీలాగే ఎస్పీనో కలెక్టర్నో చేస్తారా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమవ్వాలనుకుంటే అలా అవ్వచ్చు. ఓకే, చూశారు కదండి. పోలీసు వృత్తి అయిన ప్రవృత్తిని సామాజిక స్పృహతో సమాజ హితమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు మన కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ గారు. అయితే రాష్ట్రంలోని ఇతర పోలీసులు అంటే ఎవరిని మనం కించపరిచినట్లు కాదు, ఇది ప్రతి ఒక్కరూ కూడా
వారి వారి ఆలోచనలు ఉన్నప్పటికీ కొంతవరకు సమాజ హితం కోసం ఇలాంటి గ్రామాలను దత్తత తీసుకోవడము, అంటే గ్రామాల పరిరక్షణ, అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటుంటారు. అంటే ఇలాంటి గ్రామాలను, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాలను, ఇతరత వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకొని ఇలాగే మన రవికృష్ణ గారిలాగే అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే ఈ రాష్ట్రమే కాదు దేశం కూడా గాంధీజీ కలలు కన్న గ్రామాలుగా విరజిల్లుతాయని అందరూ ఆశిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా నుంచి ఆకే రవికృష్ణ గారు కూడా కోరుకుంటున్నారు. నమస్తే సార్, ఇంతవరకు మాకు సహకరించి ఎన్నో వివరాలు చెప్పారు. అయితే భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మరొకసారి ఐ డ్రీమ్ మీడియా మీ ముందుకు వచ్చి మరికొంత ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే. దిస్ ఈజ్ ఆకే రవికృష్ణ, IPS, SP Kurnool. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్.